హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఆఫీస్లో పెట్టిన లంచ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే క్యారెట్ జ్యూస్ తో స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ వెజ్ సలాడ్ అయితే పెట్టారు. అండ్ తర్వాత వడియాలు ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏదో కబాబ్ ఉంది, వెజ్ కబాబ్. ఇది నాన్ వెజ్ అనుకున్నాను, వెజ్ కబాబ్. అండ్ తర్వాత ఇక్కడ రోటీ అయితే ఉంది. అండ్ తర్వాత చికెన్ కర్రీ అయితే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్పైసీగా. తర్వాత ఇక్కడ చిల్లీ చికెన్ అయితే పెట్టారు అనమాట. రొటీన్ అనిపించింది, లాస్ట్ టైం కూడా చిల్లీ చికెన్ అయితే పెట్టారు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ హైదరాబాదీ ఫ్రై అయితే ఉంది, చికెన్ ఫ్రై అయితే అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా వెజ్ ఐటమ్స్. వెజ్ లో ఫస్ట్ రైతా అయితే స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ వెజిటేబుల్ పలావ్ అయితే పెట్టారు. సేమ్ లాస్ట్ టైం లాగా రిపీట్ అయింది ఇది కూడా. అండ్ వైట్ రైస్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ గోబీ మంచూరియా పెట్టారు. లాస్ట్ టైం పన్నీర్, ఇప్పుడు గోబీ మంచూరియా అయితే పెట్టారు అనమాట. అండ్ తర్వాత వచ్చరికి ఇక్కడ చోలీ ఉంది, చోలీ కర్రీ. అండ్ తర్వాత పప్పు పెట్టారు అనమాట, దాల్. ఇది దాల్ లెట్కా పెట్టారు. అండ్ డెసర్ట్స్ లో వచ్చేసరికి క్యారెట్ హల్వా, నా ఫేవరెట్ క్యారెట్ హల్వా పెట్టారు ఈరోజు. అండ్ తర్వాత ఏదైతే స్వీట్ కూడా ఉంది. అండ్ తర్వాత నా ప్లేట్ తీసుకున్నాను. ఇలా ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను, తర్వాత వడియాలు కూడా పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చరికి రోటీ పెట్టుకున్నాను. ఇంకా ఐటమ్స్ అని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. బేసిక్ గా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నప్పుడు వెజ్ అయితే టచ్ చేయను, అందుకే ఫస్ట్ అయితే స్టార్టర్స్ తో స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత చికెన్ కర్రీ కూడా పెట్టుకున్నాను, చికెన్ ఫ్రై కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలా ప్లేట్లు మొత్తం నింపేశాను. టేస్ట్ అయితే చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ కబాబు, తర్వాత చికెన్ కర్రీ అయితే టేస్ట్ చేశాను రోటీతో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా ఇక్కడ పలావ్ అయితే పెట్టుకున్నాను, తర్వాత రైస్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఫైనల్ డెసర్ట్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, గట్టిదనండి, గట్టుకున్నాను. బై, ప్లీజ్ సబ్స్క్రైబ్.